హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 34 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతు రామ్తో నీ కోపం నీకే నష్టం. ఇప్పుడు చూడు ఎంత పెద్ద గాయమైందో. ముందు ఇక్కడికొచ్చి కూర్చో, నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పింది. రామ్ వల్ల తనకి తగిలిన దెబ్బల్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా అతడి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే రామ్ కోపం కాస్త తగ్గింది. తన కోసం బాధపడుతూ ఏడుస్తున్న ఆమె కళ్ళను చూసి గాయమైన చేత్తోనే ఆమె తలను గుండెకి హత్తుకున్నాడు. రామ్ సీతూ వంక చూస్తూ, నీకు నాకు ఏ సంబంధం లేకపోతే మరి దెబ్బ నాకు తగిలితే బాధ నీకెందుకేస్తోంది అని అడిగాడు. అతని ప్రశ్నకి సీతూకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తలంచుకుని సైలెంట్గా నిలబడింది. ఆమె మౌనాన్ని భరించలేని రామ్ కోపంగా, నా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేను ఫస్ట్ ఎయిడ్ చేయించుకోను అని అన్నాడు. దానికి సీతు తల కొట్టుకుని అర్థిస్తున్నట్లుగా, అయ్యో రామ్, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ముందు మీ చేతికి కట్టు కట్టనివ్వండి ప్లీజ్ అన్నది. ఆమె మాటలు వినిపించుకోకుండా ఆమెకి మరింత దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తూ, "ఉహుం, దాని గురించి వదిలేయ్. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా మా కాలేజీలోనే చదివావా?" అని అడిగాడు. అతని ప్రశ్నకి షాక్ తిన్న సీతు టేబుల్ మీదున్న సర్టిఫికెట్స్ వైపు చూసింది. వెంటనే మనసులో ఈ విషయం మర్చిపోయారేమో అని అనుకున్నా అని తలకొట్టుకొని రామ్‌తో ఎలా ప్రవర్తించాలో తెలియక, ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడింది సీతు. వెంటనే రామ్ వైపు తిరిగి అమాయకంగా మొహం పెట్టుకొని, నువ్వు కూడా అదే కాలేజీలో చదివావా? ఇంతకీ నువ్వే డిపార్ట్‌మెంటు అని ఏమీ తెలియనట్టుగా అడిగింది సీతు. రామ్ ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ, నిజం చెప్పు. ఇన్నేళ్లలో నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కసారైనా నన్ను చూడలేదా? అబద్ధాలు చెప్పకు, నేను నమ్మను అని అన్నాడు రామ్. నిజం రామ్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది అని అన్నది సీతు. అయినా రామ్ వినిపించుకోకుండా, నువ్వు శిల్ప ఫ్రెండ్స్ అయినా కూడా నీకేం తెలీదంటే ఎలా నమ్మమంటావ్ అని అన్నాడు. నిజమే, శిల్ప నేను ఫ్రెండ్స్, కానీ తనెప్పుడు నా దగ్గర నీ గురించి మాట్లాడలేదు. కాబట్టి నీ గురించి నాకు తెలియదు అంది సీతు. సీతూకి రామ్ అరంగుళం దూరంలో ఉండేసరికి ఆమె గుండె వేగం కొట్టుకుంటోంది. ఆ వేగం పెరిగి ఎక్కడ హార్ట్ బ్రేక్ అయిపోతుందేమో అని సీతు పెయిన్ ఫీల్ అయింది. అంత దగ్గరగా ఉండేసరికి సీతు గుండె చప్పుడు రామ్ కూడా వినగలిగాడు. ఒక్కొక్క అడుగు ఆమె వైపు వస్తూ ఆమెను గోడకు లాక్ చేశాడు. అబద్ధాలు బాగా చెప్తున్నావు కదా. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. మర్యాదగా నోరు తెరిచి మాట్లాడతావా, లేకపోతే నా స్టైల్లో నీకు పనిష్మెంట్ ఇమ్మంటావా అంటూ ఆమెకి మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి పరీక్షగా చూశాడు రామ్. రామ్ పదే పదే పాత విషయాలన్నీ తోడుతూ ఉంటే సీతుకి చాలా కష్టంగా అనిపించింది. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. రామ్ అసలు నిజం తెలుసుకునేదాకా తనని వదిలిపెట్టేలా లేడు అనిపించింది. అతని పట్టుదల చూస్తే సీతూకి మాత్రం రామ్ ఆమె ప్రాణాలు తోడేస్తున్నాడేమో అనిపించింది. ఆమె శరీరం, మనస్సు అన్నీ రామ్ అధీనంలోకి వెళ్ళిపోయాయి. అప్రయత్నంగానే సీతు అతని గుండెలపై వాలిపోయింది. ఆమెకే తెలియకుండా ఆమె కంట్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక పక్క రామ్, మరో పక్క శిల్ప. ఎవరికీ ద్రోహం చేయలేక, ఎవరినీ మోసం చేయలేక నలిగిపోతోంది సీతు. నిజం చెప్తే శిల్పకి ద్రోహం చేసినట్లు. రామ్‌కి అబద్ధం చెప్పబుద్ధి కావడం లేదు. అతను చూపించే ప్రేమ ముందు ఆమె పదే పదే ఓడిపోతోంది. రామ్ ఆమె బాధపడుతుంది అన్న విషయాన్ని గమనించాడు. నెమ్మదిగా ఆమె ముఖాన్ని పైకెత్తి, నెమ్మదిగా ముఖంలోకి తొంగి చూస్తూ, కళ్ళను ప్రేమగా ముద్దాడి కళ్ళు మూసుకున్నాడు. నిజం చెప్పు సీతూ, నేను నీకు తెలుసా? తెలీదా? అని మరోసారి అడిగాడు రామ్. వాళ్ళిద్దరూ అలా క్లోజ్‌గా ఉండగానే మరొక్క నిమిషంలో సీతు పెదవి విప్పుతుంది అనగా షీల వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తూ లోపలికొచ్చింది. వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు సర్దుకొని సపరేట్‌గా నిలబడ్డారు. లోపలికొచ్చిన షీల తను రాకూడని టైంలో వచ్చానేమో అని ఒక్క క్షణం అనుకుంది. కానీ అంతలోనే అక్కడ తను సబ్మిట్ చేయాల్సిన పేపర్స్‌ని పెట్టేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. షీల వెళ్ళిపోయిన తర్వాత సీతు కూడా అక్కడి నుంచి తన ప్లేస్‌కి వెళ్దామని ఒక్క అడుగు ముందుకు వేసింది. కానీ వెనక నుంచి రామ్ పిలుపు ఆమెను ఆపేసింది.
నువ్వు నాకు ఫస్ట్ ఎయిడ్ చేయడం మర్చిపోయావు బేబీ అని తన చేతిని పైకెత్తి చూపిస్తూ రామ్ ఆమెని టీజింగ్ చేస్తున్నట్లుగా అన్నాడు. వెంటనే సీతు వెనక్కి వచ్చి అల్మరా ఓపెన్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది. రామ్ను కూర్చోబెట్టి అతనికి అయిన గాయానికి మందు రాసి కట్టుకట్టింది. ఇక కాసేపు మనం మన రెండో హీరో భరత్ దగ్గరికి వెళ్దాం. ట్రాఫిక్ లేని ఆకాశంలో విమానంలా భరత్ కారు హైవే రోడ్డు మీద దూసుకుపోతోంది. కార్ విండోలోంచి బయటకు చూస్తూ వాహ్, వాట్ ఎ నైస్ వ్యూ అని మనసులో అనుకున్నాడు. కారు హైవేని దాటుకుని సిటీలోకి ఎంటర్ అవ్వగానే అతడు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాడు. ఎదురుగా ఏదో జరుగుతోంది. అక్కడ జనం గుంపులు గుంపులుగా గుమికూడారు. అది చూసిన భరత్ గ్లాసెస్ తీస్తూ ఏం జరుగుతోంది, ఇంతమంది ఎందుకు ఇక్కడ గుమికూడారు, ఏదో జరగకూడందే జరుగుంటుంది అని కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దిగి రోడ్డు మీదకి వెళ్ళాడు. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని బయటకు వచ్చిన అతనికి అక్కడ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. వినడానికి ఆమె గొంతు మధురంగా వినసొంపుగా ఉన్నా ఆమె మాట్లాడిన మాటలు మాత్రం చాలా కర్ణకఠోరంగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరికో వేలు చూపించి బెదిరిస్తూ అస్సలు నిన్ను జైల్లో పెట్టించాలి, యాక్సిడెంట్ చేసి ఏమీ తెలియనట్లు తప్పించుకుందామని అనుకుంటున్నావా, ఆమెను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, లేదంటే నా సంగతి మీకు తెలియదు అంది ఆమె. అవతలి వ్యక్తి ఆమెతో వాదిస్తూ అది కుదరదు, అదెలా కుదురుతుంది అన్నాడు. మరునిమిషమే ఆ వ్యక్తి చెంప చెళ్ళుమంది. కొట్టింది మరెవరో కాదు, ఆ అమ్మాయే. తన పేరు మానస. అతనన్న మాటలకి కోపంగా అరుస్తూ ఈ డబ్బున్నోళ్ళందరికీ ఇదో పెద్ద జబ్బైపోయింది. డబ్బుంది కదా అని పెద్ద పెద్ద కార్లు వేసుకొని రోడ్డు మీదకి వస్తారు. ఇలా యాక్సిడెంట్లు చేసి దులిపేసుకొని పోతారు. చూడు, తనకి హాస్పిటల్కి అయ్యే ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోవాలి. కాదు కూడదని అన్నావనుకో, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి యాక్సిడెంట్ చేసి పారిపోతున్నావని రిపోర్ట్ ఇస్తాను. అప్పుడు వాళ్లే నీ చేత హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిస్తారు అంది మానస. పోలీసులు అనగానే అతను భయపడిపోతూ వద్దు తల్లి, నీకో దండం, దయచేసి అలా చేయకు, కావాలంటే నేనే వాళ్ళను నా కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. పోలీసులంటే వీళ్ళ బిల్లుతో పాటు వాళ్ళ పర్సనల్ బిల్లులు కూడా నా చేతే కట్టించుకుంటారు. దానికంటే ఇదే బెటర్ అని దండం పెట్టాడు. మానస చెప్పడంతో ఆ వ్యక్తి ఆమె కళ్ళ ముందే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కూడా తన కారులోనే ఎక్కించుకున్నాడు. వెంటనే మానస నేను కూడా మీతో పాటే వస్తాను. ఈ అమ్మాయిని నీ కారు ఎక్కించుకొని హాస్పిటల్గా తీసుకుని వెళ్తామని నమ్మకం ఏంటి? ఎక్కడైనా మధ్యలోనే దించేస్తే సేఫ్టీ కోసం నేను కూడా మీతో పాటే వస్తాను అని కారు ఎక్కి కూర్చుంది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సరైన ఒప్పుకోవడంతో అక్కడి జనం చెల్లాచెదురైపోయారు. జనం వెళ్లిపోయిన తర్వాత భరత్ అతని మనసులో మానసాన్ గురించి ఇలా అనుకున్నాడు. తను చూడ్డానికి పెద్ద అందగత్తెలా చాలా సుకుమారంగా ఉంది. కానీ న్యాయం కోసం ఫైట్ చేయడం మాత్రం నెంబర్ 1 పర్ఫెక్ట్ రౌడీ అమ్మాయిలా ఉంది అని అనుకుంటూ తన కారెక్కి ఇంజన్ స్టార్ట్ చేశాడు. మానస హాస్పిటల్కి వచ్చేసరికి హాస్పిటల్ అంతా చాలా సందడిగా ఉంది. వైట్ కోట్ వేసుకొని సెతస్కోప్ వేసుకొని డాక్టర్స్ అందరూ ఎక్కడికో హడావిడిగా పరుగులు తీస్తూ కనిపించారు. తన ఫ్రెండ్ సిరి కూడా వాళ్లలో ఉండడం చూసి ఆమెను పట్టుకొని ఆపి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, మీరంతా ఎందుకు ఇలా తిరణాలకు వచ్చినట్టు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు అని అడిగింది మానస. దానికి సిరి మానస వంక కంగారుగా చూసి మానసా, నువ్వేంటి ఇవాళ ఇంత లేటుగా వచ్చావు, నీకెన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, ఏమైంది అసలు అంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించింది. మానస సమాధానం ఇచ్చేలోపే సిరి మళ్లీ అడ్డం పడింది. అదంతా వదిలేయ్, ఇప్పుడు వచ్చేసావు కదా, పదా వెళ్దాం, అర్జెంటుగా ఎవరికో హార్ట్ సర్జరీ చేయాలంట, వాళ్లను ఎనస్థీషియాలజిస్ట్ దగ్గరికి పంపించారు, మనం కూడా అక్కడికే వెళ్ళాలి అని ఆమె చేతిని పట్టుకొని సర్జరీ గదికి ఈడ్చుకెళ్తుండగా మానస ఆమెను ఆపి తన పక్కనున్న వాళ్ళతో చూడండమ్మా, అలా ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మా డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పండి, మిగిలిందంతా వాళ్లే చూసుకుంటారు అని యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తితో పాటుగా పంపించింది. వాళ్ళని చూసిన సిరి ఎవరు వాళ్ళు అని అనుమానంగా మానసను అడిగింది. మానస వాళ్ళని పంపించి తను హాస్పిటల్కి రావడానికి ముందు ఏం జరిగిందో మొత్తం వివరించింది. అంతా ఉన్న సిరి ఓహో, నీకస్సలు బుద్ధి రాదు, హాస్పిటల్కి తొందరగా రావాలి కదా, మళ్ళీ ఈ రోజు కూడా నీకు తిట్లు తప్పవు అన్నది సిరి.
ఆ! అదెప్పుడూ ఉండే గోలేలే కానీ, ముందు ఈ విషయం చెప్పు. సడెన్‌గా మన హాస్పిటల్ ఏంటి ఇంత బిజీగా ఉంది? నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా లేదు. ఇవాళ అసలేంటి స్పెషల్? ఇంతకీ ఏం జరుగుతోంది మన హాస్పిటల్‌లో? అని అడిగింది మానస. సిరి అమాయకంగా మొహం పెట్టుకొని, నాకు కూడా తెలీదు మానస. ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. హార్ట్ సర్జరీకి ముందు మన డిపార్ట్మెంట్‌లో స్టాఫ్ అందరినీ స్టాఫ్ రూమ్‌కి రమ్మని పిలిచారు. అక్కడికే వెళ్తున్నాను విషయం తెలుసుకోడానికి అని మానస భుజం మీద చెయ్యేస్తూ చెప్పింది సిరి. తర్వాత ఇద్దరూ వాళ్ళ డిపార్ట్మెంట్‌కి చేరుకున్నారు. అక్కడ ఒక 40 ఏళ్ల వయసున్న డాక్టర్ తన చేతిలో మెడికల్ ఫైల్ పట్టుకొని గంభీరంగా నిలబడి ఉన్నాడు. ఆయనే సిరి మానసల డిపార్ట్మెంట్ హెడ్ సదానందం. అందరికీ ఎదురుగా నిలబడి గంభీరమైన గొంతుతో మన హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. తెలియకపోయినా పర్లేదు నేను చెప్తాను. అదేంటంటే మన హాస్పిటల్ డీన్ ఈరోజు ఇక్కడికొస్తున్నారు. ఈ రోజు నుంచి దాదాపు 6 మంత్స్ ఇక్కడే ఉంటారు. ఆయన వర్క్‌లో చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న మిస్టేక్ జరిగినా అస్సలు టాలరేట్ చేయరు. కాబట్టి ఈరోజు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరూ అతని ముందు తప్పులు చేయొద్దు. చెప్పింది అర్థమైందా? ఆ తర్ద ఆ తర్వాత జరిగే పరిణామాలకి నాది కాదు బాధ్యత. నేను కాదు కదా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను అంటూ స్పీచ్ ముగించి మానస వైపు చూశాడు. తర్వాత తన చేతిలోని వాచ్ వంక చూసి వెంటనే మానసను పక్కకు పిలిచాడు. ఆమె వంక కోపంగా చూస్తూ, మానసా, నీకు అస్సలు టైం సెన్స్ లేదు. ఇవ్వాళ కూడా లేటుగానే వచ్చావు. ఇవ్వాళ ఏం వెలగబెట్టావు? ఒక్క రోజైనా హాస్పిటల్‌కి టైంకొచ్చావా నువ్వు? నీకసలు టైం మేనేజ్‌మెంట్ అంటే ఏంటో తెలుసా? ఇంకోసారి నువ్విలా లేటుగా వస్తే నిన్ను డిస్మిస్ చేసేస్తాను అని అన్నాడు. సదానందం చెప్తున్నా ఆ హాస్పిటల్ డీన్ ఎవరు? మానస, భరత్‌లు ఎదురుపడితే ఏం జరుగుతుంది? మరి శిల్ప కోసం సీతు రామ్‌కి దూరం అవుతుందా? ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుంది కదా! నాకు కూడా చెప్పాలనే ఉంది. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి.